వైష్ణవి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆమెకు చెప్పి మరి భర్త హరిబాబు చంపేశాడా అన్న అనుమానాలు ప్రెజెంట్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు హరిబాబే చంపాడు, అతన్ని ఉరి తీయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్త కోణాలనేవి వెలుగులోకి వచ్చాయి. నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో చూస్తా అంటూ కూడా హరిబాబు చేసిన సవాల్ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంటే చెప్పి పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే వైష్ణవిని చంపేశాడా అన్న అనుమానాలు అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. వైష్ణవికి చెప్పి మరి హరిబాబు చంపేశాడా అన్న కోణాల్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తంగా నిన్ను చంపితే ఎవరు వస్తారో చూస్తా అంటూ వైష్ణవిని హరిబాబు బెదిరించాడు. మా అన్న వస్తే నిన్ను చంపేస్తాడంటూ వైష్ణవి రిప్లై కూడా ఇచ్చింది. అయితే ఎవరు వస్తారో నేను చూస్తా అంటూ హరిబాబు సవాల్ విసిరారు. ప్లాన్ ప్రకారమే వైష్ణవిని చంపేశాడా, అసలు ముందుగానే ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అన్న అనుమానాలు రైజ్ అవుతూ ఉన్నాయి. మొత్తంగా కుటుంబ సభ్యుల్లో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకి కూడా వైష్ణవి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. భర్త హరిబాబుతో పాటు అటు తల్లి లక్ష్మి, అన్నలను ఆనంద్ అశోక్లను కూడా రిమాండ్ కు తరలించిన పరిస్థితి. 2025 మే 29న వెంకటపూర్లో వెంకటేశ్వర గుడిలో వీరిద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న క్రమంలో అటు హరిబాబు కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు. దీంతో అటు వైష్ణవి ఇంట్లోనే వారు ఆశ్రయం పొంది అక్కడే ఉంటున్న క్రమంలో ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని అందరూ భావించినప్పటికీ కూడా పెళ్ళైన కొద్ది కాలానికి వారిరువురి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతను వీడియోలు చేసే సమయంలో అంటూ ఉన్నాడు, నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో నేను చూస్తా అంటూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణ అందరినీ కూడా పలు అనుమానాలకు దారిస్తుంది. ఒకసారి చూద్దాం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు. వద్దు మీ చిన్న మళ్ళీ అత్తారు ఇంటికి అత్తారు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడు ఆయనకి చెప్పాలా, ఆయనకి చెప్తేనే బరాబర్ అవుతాడు. ఆయనకి చెప్పాలా, చిన్న చెప్పకు గాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న, ఎందుకు మళ్ళీ మీ బాగా తెస్తే ఎట్లాంటి కూడా తెలుసు కదా. చిన్న కదా చెప్పక సిట్టి, ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న గురించి. ఎందుకు చెప్తే ఏమైతే ఏం లొల్లిలు అయితే ఏం చేసుకుంటారో చేసుకోరు. మొండి నువ్వు మొండి మాటలు ఆడత్తే పంచాయతీలో అయితే నువ్వు మొండి మాటలు మాట్లాడకు. ఏం పంచాయతీ మొండి మాటలు మాట్లాడకు. ఆడు పంచాయతీ చేసేటోడు కాదు, మొత్తం పానలు తీస్తున్నాడు. చిన్న గింత తేడా తేడాలి గానీ ఆడు పానలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు గాని చెప్పు. నువ్వు ఎప్పుడే కరెక్ట్ చెప్పు. ఇగో వానికి ఫోన్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఇట్లా చేస్తే నాడది ఫోన్ చేస్తున్నా నీకు. సానియా ఫోన్ చేయడానికి వద్దు మీ చిన్న చెప్పకు, మళ్ళీ అత్తారు ఇంటికి అత్తారు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడు ఆయనకి చెప్పాలా, ఆయనకి చెప్తేనే బరాబర్ అవుతాడు. ఆయనకి చెప్పాలా, చిన్న చెప్పకు గాని ఏదో ఒకటి అన్న ఏమైనా ఉంటే చెప్పేసి అన్న, ఎందుకు మళ్ళీ మీ బాగా తెస్తే ఎట్లాంటి కూడా తెలుసు కదా. చిన్న కదా చెప్పక సిట్టి, ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న గురించి. ఎందుకు చెప్తే ఏమైతే ఏం లొల్లిలు అయితే ఏం చేసుకుంటారో చేసుకోరు. మొండి నువ్వు మొండి మాటలు ఆడత్తే పంచాయతీలో అయితే నువ్వు మొండి మాటలు మాట్లాడకు. ఏం పంచాయతీ మొండి మాటలు మాట్లాడకు. ఆడు పంచాయతీ చేసేటోడు కాదు, మొత్తం పానలు తీస్తున్నాడు. చిన్న గింత తేడా తేడాలి గానీ ఆడు పానలు తీస్తాడు. ఆడు మంచోళ్ళకి మంచోడు. ఆడు లేని టైం చూస్తున్నావు నాకు తెలుసు గాని చెప్పు. అట్లుంటే నువ్వు ఎప్పుడే కరెక్ట్ చెప్పు. ఇగో వానికి ఫోన్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఇట్లా చేస్తే నాడది ఫోన్ చేస్తున్నా నీకు. సో చూసారు కదా, నిన్ను చంపేస్తే ఎవరు వస్తారో చూస్తా, ఏం జరుగుతుందో చూద్దామంటూ కూడా ధీమాగా మాట్లాడుతున్నాడు హరిబాబు. అయితే మా అన్న వస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అంటూ కూడా అటు వైష్ణవి చెప్తున్న వీడియో ప్రెసెంట్ అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. అయితే ఒకసారి వైష్ణవి వాళ్ళ అన్నతో మా ప్రతినిధి మాట్లాడడం జరిగింది. వైష్ణవి వాళ్ళ అన్న మాటల్లోనే విన్నా. రైట్. అయితే ప్రజెంట్ తల్లి మాటల్లో వింటున్నాం కదా, అసలు ఎంత ఆవేదన. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ పక్కనే వాళ్ళ తల్లి తండ్రి అంటే పక్క రూమ్లో ఉంటారు. ఈ రూమ్లోని వైష్ణవి అలాగే హరి ఈ రూమ్లో ఉంటూ ఉంటారు. మరి అంతలాగా ఎటువంటి శబ్దం కూడా రాకుండా, ఎటువంటి అరుపులు కూడా వినిపించకుండా అంత రాత్రిపూట అలా ఎలా చంపగలిగాడు అన్నది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏమైనా మత్తు మంది ఏమైనా ఇచ్చాడా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్. ఇక్కడే కదా మీరు పొద్దున్న వచ్చి చూసినప్పటికీ మీ చెల్లి ఇక్కడే ఇక్కడే వాడు ఎట్లా అంటాడు అంటే
వాడిని ఏ స్వరూపం మాకు తెలియదు. మస్తు మంచుడు అనుకున్నాం, నిజంగా మస్తు మంచిగా కనీసం మీరు సరే తల్లిదండ్రులు అంటే ఓకే, అన్నదమ్ములు మీరైనా సరే ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి చిట్టి అందరితోటి కంటే మా వైఫ్ జాను ఆమెతోటి నాతోటి ఎక్కువ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అయినా కానీ, ఏ దావతులు అయినా కానీ, బర్త్డే దావతులు అయినా కానీ మేమిద్దరం వేసుకుంటాం. మా 2 ఫ్యామిలీలు, ఏ ఫ్యామిలీ అని మీ ఇద్దరు తీసుకుంటాం. మా అందరికన్నా మాతో మస్తు క్లోజ్ ఉంటుంది. ఈయనను కూడా మేము మస్తు అబ్జర్వ్ చేసినాం. అరే ఇంత మంచి అమ్మాయికుడు మా చెల్లెకి దొరికిండు, మంచిగా చూసుకుంటాడు మా చెల్లెని, మంచిగా చూసుకుంటాడు. 2-3 సార్లు ఏమన్నా అన్న కూడా చిట్టి ఓకే చిట్టి ఓకే చిట్టి అని అంటుండే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కోపడుతున్నామో, మా చిట్టి మీద కోపడుతున్నామో, అమ్మ వీడు ఎట్లా ఉన్నాడు, కథ చేంజ్ ఉన్నది, వీడు ఎట్లా అంటాడో అనిపిస్తుండే. ఒక్కసారి కూడా గొడవాలి. అయినా వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు చెబుతున్నాయి కానీ మా చెల్లె మాకు చెప్పలే. అండ్ నేను ఇలా ఒక వీడియో చూసిన, సంధ్యారెడ్డి ఆమె మాట్లాడింది, చిన్నది పెద్దది అన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే చంపేసిండు, అది వాస్తవం అని కూడా మాట్లాడింది. అది నాకు నచ్చలేదు. చెప్తున్నా, మా చెల్లెకి పెళ్ళైంది, పెళ్ళైనాక 2 నెలల దాకా తను వీడియోస్ తీయలేదు. ఇప్పుడు యూట్యూబ్ తీసేది అయితే ఇప్పుడు పెళ్ళైంది కూడా ఎవరు పెట్టుకోవాలి వీడియోస్? మా చెల్లె పెట్టుకోవాలి, అవునా కదా? మేము పెట్టుకున్నాం. నేను తీయన్నా నాకు సిగ్గన్న అంటే ఏం చేసినాడు? ఫస్ట్ ఏం చెప్పిండంటే, మాకు నెలకు 30,000 జీతం వస్తుంది, నా కొడుకు గవర్నమెంట్ జాబు, రాను ₹1,00,000 లక్ష దాకా వస్తుంది. అంటే మేమేమనుకున్నామంటే యూట్యూబ్ కష్టపడుతున్నాం, మేము స్టోర్ రాస్తేనే మాకు బయటకు వెళ్తుంది. ఎందుకని ఆలోచిస్తాం చెల్లె? ఆలోచించడం కన్నా బాగా నీకు వేసుకున్నాం అనుకో, 30,000 అంట, దగ్గర లక్షలు అంట, మెడల బంగారాలు అవన్నీ వేసుకొని బతుకుతావు, మంచిగా ఉంటావు. మా దానికి కించాలంటే నీ జీవితం మంచిగా ఉంటే చెల్లి అంటే చేసుకోన్నా అన్న, మీరు తెల్ల భార్యను చేసుకుంటారు, నేను కర్రని వేసుకోన్నా అంటే కలర్ చూడకు నువ్వు, కలర్ ఏం లేదు, మంచి మనసు చూడు. ఆయన మాలక్కనే తాగడంట, తిరగడంట, ఆ సోకు లేదు, ఈ సోకు లేదు, నువ్వు కలర్ చూడకు చెల్లె, మంచి బతుకుతావు, చేసుకోనన్నా. నేను మా జాను చెప్పడం వల్ల ఇది చేసుకున్నది, లేదంటే చేసుకోకపోతుండే. అంటే మేము దేని గురించి ఆలోచించినామంటే, మీరు అనుకుంటున్నారా అసలు ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు మా చెల్లి మమ్మల్ని నమ్మి చేసుకుంది? అవును, నేను అదే మేము ఆ రోజు చెప్పపోయినా అయిపోవు. మేము ఆ రోజు షూటింగ్ తీస్తున్నాం. ఆ రోజు ఈ విషయం మా పిన్నిలందరూ ఏం చేశారు, మీరు చెప్తుంటది చెప్పుర్రా దాని బతకాం కాదురా, ఎందుకంటే అది వ్యవసాయం చేయది, కైకిలు చేయది, మిషన్ కుట్టేది, బీడీలు చేయది, అది దానికి అటువంటి లేవు. మేము 13 మంది అన్నదమ్ములంలా ఇది ఒక్క చెల్లె కదా, మాతో తిరిగింది కాబట్టి మొత్తం మా లక్షణాలు అన్నట్టు. ఇక ఎవరైనా కొంచెం రిమార్క్ మాట్లాడిన అనుకో డైరెక్ట్ కొట్టబోతుంది, దానికి అంత ధైర్యం ఉన్నది. ఆయన ఆ రోజు కూడా గొడవ జరిగితే ఇది 2 కాదు 3 కొడుతుంది మా చెల్లె. వాడు మా చెల్లెని కొంచెం కూడా ఏమనుకుంటున్నదంటే, వాడు మత్తు ఇంజక్షన్స్ ఏమైనా ఇవ్వాలి, మత్తు పదార్థాలు ఏమి ఇవ్వాలి. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే, మరి అది వాస్తవమో కాదో తెలియదు. మా అన్నతో ఒక ఆయన అంబులెన్స్ ఆయన అన్నాడంట. ఏమన్నాడు, ఆ రోజు మీ చెల్లెని చంపే రోజు 2 గంటలకు బైక్ వేసుకొని ఇక్కడ ఆపిండు, డైరెక్ట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ఆ విషయం నాకు తెలియదు. అంటే ఇప్పుడు మా చెల్లెని డెడ్ బాడీ పట్టుకొని వస్తున్నాం కదా, మేము ఎందుకు వేయండు అని మేము అడుగుతామా? మా అన్న చెప్తున్నా నాకు ఇట్లా